ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 ను సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. 4.2 పెరుగుదల వికాస సూత్రాలు విద్యాను ప్రయుక్తాలు. పెరుగుదల వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటారు. మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక శారీర అభివృద్ధినే పెరుగుదల అంటారు. పెరుగుదల బహిర్గతంగాను అంతర్గతంగాను జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శారీరక పరమైన ఎత్తు, బరువు, నడుము చుట్టుకొలత, కాళ్ళు చేతుల పొడవు మొదలగు వాటి అభివృద్ధిని బహిర్గత పెరుగుదల అంటారు. అలాగే అంతర్గత వ్యవస్థలోని మెదడు, గుండె, కాలేయం మొదలగు అవయవములలో జరిగే అభివృద్ధినే అంతర్గత పెరుగుదల అంటారు. వికాసము పరిణతి మరియు అభ్యసనముల ఫలితంగా వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే గుణాత్మకమైన అభివృద్ధిని వికాసము అంటారు. గుణాత్మక అభివృద్ధి అనగా వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో సంభావ్యత విచ్చుకొనడం. నిర్వచనాలు. పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమపద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసము. వికాసము గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఎలిజబెత్ హర్లాక్. ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసము అని అన్నవారు అండర్సన్. జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో, ఆలోచనలలో, ప్రవర్తనలలోనూ మార్పు రావటమే వికాసము. ఒక వికాసానికి తప్పనిసరిగా కావలసినవి తగిన పరిపక్వత మరియు అభ్యసనం. వికాసము F పరిపక్వత అభ్యసనం. పరిపక్వత లేకుండా అభ్యసనము చేసిన వికాసము జరగదు. పరిపక్వత ఉండి అభ్యసనము చేయకపోయినా వికాసం జరగదు. ఉదాహరణ: సైకిల్ తొక్కగలుగుతున్న వికాసము తగిన పరిపక్వత ప్లస్ అభ్యసనము. పరిపక్వత లేదా పరిణతి జన్మతః ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక, మానసిక శక్తులు ఎలాంటి శిక్షణ లేదా అనుభవం లేకుండానే వయస్సుకు అనుగుణంగా క్రమంగా వాటికవే వికసించడాన్ని పరిపక్వత అంటారు. వ్యక్తి ఆనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే అభ్యసన ప్రమేయం లేని పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించేదే పరిపక్వత. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ మరియు అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో జరిగే శారీరక, మానసిక వికాస ప్రక్రియే పరిపక్వత అని అనినవారు గెస్సెల్.
పరిపక్వత అనేది జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్నవారు క్రైగ్. పరిపక్వత అనేది మొదటిది జైవికమైనది లేదా ఆనువంశికమైనది. రెండవది శిక్షణ అవసరం లేని అంతర్గత అభివృద్ధి. మూడవది అభ్యసన ప్రమేయం లేని గుంభనంగా జరిగే ప్రమాణాత్మక గుణాత్మక ప్రక్రియ. జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమిక మూలం. ఉదాహరణ: 3 నెలలు నిండిన శిశువు మెడను నిలుపగలిగే సామర్థ్యం ఏర్పడడం, 6 నెలలకి కూర్చోగలిగే సామర్థ్యం ఏర్పడడం, 9 నెలలకు నిలుచోగలిగే సామర్థ్యం ఏర్పడడం. పెరుగుదల వికాసంల మధ్య భేదాలు. పెరుగుదల. మొదటిది పెరుగుదల అనేది కేవలం శారీరకపరమైన అభివృద్ధి. రెండవది ఇది పరిమాణాత్మకమైన అభివృద్ధి. 3 పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు, అనగా పెరుగుదల గుణాత్మకమైనది. 4వది పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. 5 పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే, సాంఘిక. 6 పెరుగుదలపై ఆనువంశిక ప్రభావం ప్రధానంగా ఉంటుంది. 7 పెరుగుదల ఉన్నంత మాత్రాన వికాసం జరగదు. ఉదాహరణ: మూఢులు. వికాసం. వికాసం అనేది శారీర అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాలలో అభివృద్ధి. రెండవది ఇది గుణాత్మకమైన అభివృద్ధి. 3 వికాసమును కేవలం అంచనా వేయవచ్చు, అంతేకాని ఖచ్చితముగా కొలవలేము, ఎందుకంటే వికాసం గుణాత్మకమైనది. 4 వికాసము జీవితాంతం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. 5వది వికాసములో పెరుగుదలే కాకుండా మానసిక, నైతిక, ఉద్వేగ అంశాల అభివృద్ధి అంతర్భాగంగా ఉంటుంది. 6 వికాసంపై ఆనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఉంటుంది. 7 పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరుగుతుంది. ఉదాహరణ: మరగుజ్జులు. వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు. మొదటిది వికాస అవిచ్ఛిన్న నియమము లేదా నిరంతర నియమము. ఫలదీకరణం జరిగినప్పటి నుండి శిశువు జన్మించి పెద్దవాడై మరణించే వరకు వికాసము ఎలాంటి విచ్ఛిన్నము లేకుండా ఒక ప్రవాహంలా నిరంతరము కొనసాగుతూ ఉంటుంది అని వివరించేదే వికాస నిరంతర నియమం. అప్లికేషన్: నాగేశ్వరరావు మాస్టర్లో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయా వికాసాలు ఎలాంటి అంతరాయము లేకుండా ఆగిపోకుండా నిరంతరము అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దీనిని వివరించే వికాస నియమము వికాస నిరంతర నియమము. 2 వికాస దిశా నియమము లేదా వికాస 2 నిర్దేశ పోకడల నియమం. వికాసము 2 నిర్దిష్ట దశలలో జరుగుతుంది అని ఈ నియమం వివరిస్తుంది. అవి: మొదటిది శిరోపాదాభిముఖ నియమం. రెండవది సమీప దూరస్థ నియమము. మొదటిది శిరోపాదాభిముఖ నియమం. వికాసము తల నుండి ప్రారంభమై అనుదైర్యంగా పాదాల వైపుకు కొనసాగుతుంది అని వివరించేదే శిరోపాదాభిముఖ నియమం. వికాసము
నిలువుగా కొనసాగుతుంది. అప్లికేషన్: చలన వికాసంలో భాగంగా శిశువు ముందు తల నిలిపిన తరువాత మొండెమును కూర్చోబెట్టగలుగుతాడు, చివరగా కాళ్లపై నిలబడగలుగుతాడు అన్నది ఏ దిశ నియమము వివరిస్తుంది? శిరోపాదాభిముఖ నియమం. ఈ నియమాన్ని అనుసరించే గర్భస్థ శిశువులో కూడా మొదట తల ఏర్పడి తరువాతనే మొండెం, కాళ్ళు ఏర్పడతాయి. అలాగే శిశువు జన్మించేటప్పుడు కూడా మొదట తల బయటకు వచ్చి మొండెము, కాళ్ళు బయటకు వస్తాయి. 2. సమీప దూరస్థ వికాస నియమం. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపలకు దూరంగా ఉన్న భాగాల వైపుకు విస్తరిస్తుంది అని వివరించే నియమమే సమీప దూరస్థ నియమం. వికాసము అడ్డంగా కొనసాగుతుంది. ప్రతి కృత్యమును చేతులతోనే చేస్తాము, అందుకే చేతులు దేహమునకు వెలుపలగా ఉంటాయి. అప్లికేషన్: ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట దేహ మధ్య భాగం నుండి భుజంను కదిలించి తరువాత చేతిని చాచి మణికట్టుని వంచి చివరగా వేళ్లతో వస్తువుని అందుకుంటాం. దీనిని వివరించే వికాస దిశా నియమం సమీప దూరస్థ నియమం. వికాసం అడ్డంగా కొనసాగుతుంది. ప్రతి కృత్యమును చేతులతోనే చేస్తాము, అందుకే చేతులు దేహమునకు వెలుపలగా ఉంటాయి. ఈ నియమం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి తర్వాత చిన్ని కండరాలపై అదుపు వస్తుంది. 3. వికాస క్రమానుగత నియమం లేదా వికాసం ఒక ఖచ్చిత నమూనాను అనుసరించే నియమం. వ్యక్తిలో జరిగే ఏ వికాసమైనా ఒక క్రమ పద్ధతిలో సార్వత్రికమైన నమూనాని అనుసరిస్తుంది అని వివరించే నియమమే వికాస క్రమానుగత నియమం. ఇక్కడ సార్వత్రికమైన క్రమము ఉంటుంది, కానీ ఒకదాని ఆధారంగా మరొకటి ఉండదు. ఈ క్రమము ప్రతి శిశువులో ఒకేలా ఉంటుంది, ఒకే దశలో ఉంటుంది. అప్లికేషన్: జ్ఞానేంద్రియ వికాసంలో భాగంగా ప్రతి శిశువులో మొదట స్పర్శ వికాసం, తదుపరి రుచి వికాసం, తదుపరి వాసన వికాసం, తదుపరి వినికిడి వికాసం, చివరగా దృష్టి వికాసం జరుగుతాయి. దీనిని వివరించే వికాస నియమము వికాస క్రమానుగత నియమము. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి మొదట వృత్తంను గీయటం నేర్పి తరువాత చతురస్రమును గీయటం నేర్పుతున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమమును అనుసరిస్తున్నట్లుగా భావించవచ్చు? వికాస క్రమానుగత నియమం. 4. వికాసం అంచనా నియమం లేదా వికాస ప్రాగుక్తీకరణ నియమం. ఒక దశలో ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఒక శిశువు రాబోయే దశలో ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో అంచనా వేయవచ్చు అని వివరించే నియమమే వికాస ప్రాగుక్తీకరణ నియమం. అప్లికేషన్: పూర్వ బాల్య దశలలో ఎత్తుని బట్టి కౌమార దశ పూర్తయ్యే నాటికి పిల్లవాడు ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అని ఊహించి చెప్పవచ్చు. దీనిని వివరించే వికాస నియమం వికాస ప్రాగుక్తీకరణ నియమం. 5వ తరగతి విద్యార్థి ప్రస్తుతం గీస్తున్న బొమ్మలను బట్టి అతడు భవిష్యత్తులో మంచి చిత్రకారుడిగా రాణించే అవకాశం ఉంది అని ఉపాధ్యాయుడు ఆ పిల్లవాని తల్లిదండ్రులతో చెప్పినాడు. ఈ వాక్యాన్ని ఏ వికాస నియమాన్ని వివరిస్తుంది? వికాస ప్రాగుక్తీకరణ నియమం. 5. వికాస వైయక్తిక భేదాల నియమం. వికాసము ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అది అందరిలో ఒకే వేగంగా, ఒకే గుణాత్మకంగా జరగదు అని వివరించే వికాస నియమమే వికాస వైయక్తిక భేదాల నియమం. అప్లికేషన్:
ఒకే రోజు పుట్టిన రాధ శృతిలలో చలన వికాసంలో రాధ సంవత్సరం నిండే నాటికి పరిగెత్తుతుంటే శృతి ఆనాటికి లేచి నిలబడడమే చేయలేకపోతుంది. దీనిని వివరించే వికాస నియమం వికాస వైయుక్తిక భేదాల నియమం. కవల సోదరులైన రాము సుబ్బులలో భాషా వికాసంలో భాగంగా 1.5 సంవత్సరం వయసులో రాము చిన్ని వాక్యాలు మాట్లాడుతుంటే సుబ్బు అప్పటికి ఇంగితాలు మాత్రమే మాట్లాడగలగటం వివరించే వికాస నియమం వికాస వైయుక్తిక భేదాల నియమం. వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది అనే నియమం. ఏ వికాసానికి సంబంధించి అయినా శిశువు మొదట సాధారణ ప్రతిస్పందనలను కనపరిచి తరువాత నిర్దిష్టమైన లేదా ప్రత్యేకమైన ప్రతిస్పందనలను కనబరుస్తారని వివరించే నియమం. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది. అప్లికేషన్. ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట అన్ని బాధాకరమైన సంఘటనలకు సాధారణ ఉద్రిక్తత అయిన విచారాన్ని మాత్రమే కనబరుస్తాడు. అది క్రమంగా అసూయ, కోపం, భయం అనే నిర్దిష్టమైన ప్రతిస్పందనలుగా విడిపోవటం అనేది జరుగుతుంది. దీనిని వివరించే వికాస నియమం వికాస సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది. మొదట్లో సాధారణంగా 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మని పట్టుకోగలుగుతుంది. దీనిని వివరించే వికాస నియమం వికాసం సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. అందుకే క్రింది తరగతులలో సామాన్య మౌలిక భావనలను పరిచయం చేసి పై తరగతులలో నిర్దిష్ట అంశములను విస్తృతంగా వివరిస్తారు. ఉదాహరణ: జ్ఞానేంద్రియములపై సాధారణ అవగాహనను క్రింది తరగతులలో కల్పించి పై తరగతులలో ప్రతి జ్ఞానేంద్రియమును నిర్దిష్టంగా వివరిస్తారు. ఏదైనా ఒక వికాస కృత్యం దాని ముందు విజయవంతంగా నెరవేర్చబడిన వికాస కృత్యం ఆధారంగా జరిగినట్లయితే దానిని వికాస సంచిత నియమం అంటారు. ఏడు వికాస సంచిత నియమం. ఏదైనా ఒక వికాస కృత్యం దాని ముందు విజయవంతంగా నెరవేర్చబడిన వికాస కృత్యం ఆధారంగా జరిగినట్లయితే దానిని వికాస సంచిత నియమం అంటారు. ఈ నియమంలో ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతూ ఉంటుంది. అప్లికేషన్. ఒక విద్యార్థి రేఖాఖండంను గీయటం నేర్చుకొని దాని ఆధారంగా చతురస్రమును గీయటం, చతురస్రం ఆధారంగా సమఘనాన్ని గీయటం నేర్చుకున్నట్లయితే దీనిని వివరించే వికాస నియమం వికాస సంచిత నియమం. ఒక ఉపాధ్యాయుడు కూడికల ఆధారంగా, గుణకారాలు, తీసివేతల ఆధారంగా భాగాహారాలను విద్యార్థులకు నేర్చుకున్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం వికాస సంచిత నియమం. వికాసము అన్ని దశలలో ఒకే రకంగా జరగదు అనే నియమం 8వది. వికాసము జీవిత పర్యంతం జరిగినప్పటికీ అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. కొన్ని దశలలో ఎక్కువ వేగంతో, మరికొన్ని దశలలో తక్కువ వేగంతో జరుగుతుంది అని వివరించే నియమమే వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరగదు అనే నియమం. అప్లికేషన్. శైశవ దశలో మిగిలిన అన్ని దశల కంటే పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. అలాగే ఉత్తర బాల్య దశలో
పెరుగుదల మిగిలిన అన్ని దశల కంటే నెమ్మదిగా జరుగుతుంది. దీనిని వివరించే వికాస నియమము వికాసము అన్ని దశలలో ఒక రకంగా జరగదు అనే నియమం. 9వది వికాస సమైక్య నియమం లేదా వికాస సమగ్ర నియమం లేదా వికాస ఏకీకృత మొత్తంగా జరిగే నియమం లేదా వికాస పరస్పర సంబంధ నియమం. వ్యక్తిలోని వివిధ వికాసాలన్నీ విడివిడిగా కాక అన్నీ కలిసి సమైక్యంగా పనిచేస్తేనే వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం జరుగుతుంది అని వివరించేదే వికాస పరస్పర సంబంధ నియమం. ఉదాహరణ, దృఢమైన మనస్సులో దృఢమైన ఆరోగ్యం ఉంటుంది. అప్లికేషన్: మానసిక వికాస లోపంతో ఉన్న విద్యార్థి మిగిలిన అన్ని వికాసాలలో వెనుకబడిపోయి ఉంటాడు. అతడిలో సంపూర్ణ వికాసం జరగదు. దీనికి కారణాన్ని వివరించే వికాస నియమం వికాస పరస్పర సంబంధ నియమం. 4.3 ఏ మానవ వికాస దశలు వాటి శారీరక, మానసిక, భౌతిక, సాంఘిక, నైతిక, భాషా ఉద్వేగ వికాసాలు. బి మొదటిది వికాస సిద్ధాంతాలు పియాజే, ఎరిక్సన్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్ మరియు కోల్బర్గ్ సిద్ధాంతాలు. 2 వికాస కృత్యాలు ఆపదలు. 3 పిల్లల పెంపకం పద్ధతులు. అమెరికాకు చెందిన ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలను 10 రకాలుగా వర్గీకరించారు. వీరు తను రచించిన డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో ఈ దశల గురించి వివరించారు. ఆ దశలు: మొదటిది జనన పూర్వ దశ, జైగోట్ నుండి పుట్టుక వరకు. నవజాత శిశు దశ, పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు. శైశవ దశ, 2వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు. పూర్వ బాల్య దశ, 3 సంవత్సరాల నుండి 5 లేదా 6 సంవత్సరాల వరకు. 5 ఉత్తర బాల్య దశ, 5 లేక 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు. 6 యవ్వనారంభ దశ, 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు. 7 కౌమార దశ, 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 ఏళ్ళు నిండే వరకు. 8 వయోజన దశ, 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు. 9 మధ్య వయస్సు, 40 నుంచి 60 వరకు. 10 వృద్ధాప్యం, 60 సంవత్సరాల పైన. జనన పూర్వ దశ, ఫలదీకరణం, జననం. జనన పూర్వ దశను 3 అంతర్దశలుగా విభజిస్తారు. అవి జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. మొదట జైగోట్ దశ, మొదటి 2 వారాలు. ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయం చేరేలోపు జైగోట్ ఎన్నిసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. మొదటిది పైపొర, రెండవది లోపలి పొర. పైపొర జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా ఏర్పడుతుంది. లోపల పొర పిండంగా ఏర్పడుతుంది. రెండవది ఎంబ్రియో దశ, 2వ వారం నుంచి 2 నెలల వరకు. ఈ దశలో పిండం చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఈ దశలో బయట లోపల అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఈ దశలో పిండము కాళ్ళు, చేతులు,
ఆడించడం ప్రారంభమవుతుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1.25 ఓన్సుల బరువు, 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. 1 ఓన్స్ అంటే 28.34 గ్రాములు. జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన భద్రత, ఆహారాన్ని అందిస్తాయి. ఫీటస్ దశ 2వ నెల అంతం నుండి పుట్టినప్పటి వరకు. ఈ దశలో పిండ దశలో ఏర్పడిన అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. 7వ నెల నాటికి పూర్తిగా పరిపక్వత చెందక జన్మించినప్పటికీ బ్రతికేంత అభివృద్ధి చెందుతుంది. సుమారుగా 9 నెలల 20 రోజులకు శిశువు జన్మిస్తుంది. నవజాత శిశువు దశ. ఇప్పుడే జన్మించిన శిశువును నవజాత శిశువు అంటారు. ఈ దశ పుట్టిన నాటి నుండి 2 వారాల వరకు ఉంటుంది. ఈ దశను సంధికాలం అంటారు. ఈ దశలో శిశువు జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటాడు. శిశువులో ఏర్పడే మొదటి ఉత్తేజం. జ్ఞానేంద్రియ వికాసం. నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం స్పర్శ. తల్లి గర్భంలో 8 నెలల నుండే స్పర్శను శిశువు గుర్తిస్తాడు. పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెందే 2వ జ్ఞానేంద్రియం రుచి. శిశువు మొదటి ఆహారం నుండి తీపి, పులుపుల మధ్య భేదాన్ని గ్రహిస్తాడు. తల్లి గర్భంలో 13 నుంచి 15 వారాల మధ్య కాలంలోనే శిశువులో పెద్దవారి వలె నాలుకపై రుచి మొగ్గలు ఉంటాయి. పుట్టిన తరువాత 3వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం వాసన. పుట్టిన 2 గంటలలోనే అమ్మ పాల వాసనను గుర్తించే సామర్థ్యం పిల్లవానికి వస్తుంది. శిశువుకి 4వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం వినికిడి. పుట్టిన 3వ రోజు నుండి తన తల్లి స్వరానికి, ఇతరుల స్వరానికి తేడాని గుర్తిస్తాడు. శిశువుకి తల్లి గర్భంలోని వినికిడి శక్తి ఉంటుంది. 25 వారాల శిశువు బయట నుండి వచ్చే పెద్ద శబ్దములను వినగలుగుతాడు. అన్నిటికంటే చివరగా నెమ్మదిగా జరుగు జ్ఞానేంద్రియ వికాసం దృష్టి. శిశువు ముఖం ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే పుట్టినప్పుడు చూడగలడు. 1 నెలకు నలుపు, తెలుపు రంగుల భేదంను, అలాగే 2 నెలల వయస్సులో వివిధ రంగుల మధ్య భేదంను గుర్తించగలుగుతాడు. 6 నెలల వయస్సులో చేతికి, కంటికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. మొదట స్పర్శ, 2 రుచి, 3 ముక్కు, 4 ఆడియో, 5 వీడియో. శారీరక వికాసము, చలన వికాసము. వ్యక్తి యొక్క శరీరంలో భౌతికమైన మార్పులు రావటాన్ని శారీరక వికాసము అంటారు. అనగా వ్యక్తి యొక్క ఎత్తు, బరువు, అవయవాల పరిమాణంలో అభివృద్ధి కనిపించి శారీరక కదలికలను నేర్పుగా ఉపయోగించుకోగలుగుతూ పనులను చక్కబెట్టుకోగలిగితే అభివృద్ధిని శారీరక వికాసంగా చెప్పవచ్చు. శారీరక వికాసం ప్రధానంగా చలన వికాసానికి దారితీస్తుంది. చలన వికాసం ఎప్పుడూ సరైన శారీరక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది నవజాత శిశువు. మొదటి 2 వారాలు. ఇప్పుడే పుట్టిన శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు, అనగా సగటున 19 అంగుళాల పొడవు ఉంటుంది. పుట్టిన శిశువు
2.5 నుంచి 3.5 కిలోగ్రాముల బరువు, అనగా సగటున 3 కిలోల బరువు ఉంటుంది. పుట్టిన శిశువు సుమారుగా 6 నుంచి 8 పౌండ్లు బరువు ఉంటుంది. 1 పౌండ్ అనగా 0.45 కిలోలు. నవజాత శిశువు తల శిశువు మొత్తం పొడవులో 4వ వంతు ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. 2. శైశవ దశ. 3వ వారం నుండి 2 సంవత్సరాల వరకు పెరుగుదల ఎక్కువ వేగంగా జరిగేటటువంటి దశ. మొదటి సంవత్సరంలో 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరుగుతారు. రెండవ సంవత్సరంలో మరో 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరుగుతారు. పుట్టినప్పటి ఎత్తు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు 1.5 రెట్లు పెరుగుతారు, సుమారు 30 అంగుళాలు. పుట్టినప్పటి బరువు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి 4 రెట్లు బరువు పెరుగుతాడు, సుమారు 12 కిలోలు. శిశువులో మొదటి దంతం 6 నుంచి 8 నెలల మధ్యకాలంలో వస్తుంది. 1 సంవత్సరం చివరికి శిశువులో 4 నుంచి 6 దంతాలు వస్తాయి. శైశవ దశ చివరి నాటికి శిశువులో వచ్చే పాల దంతాల సంఖ్య 16. శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలోనూ సంభవించదు. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం, చలన వికాసం ఎక్కువ వేగంగా జరుగుతాయి. జ్ఞానేంద్రియ వికాసం. జ్ఞానేంద్రియముల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొందుతూ వివిధ రకాల ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహిస్తూ తగిన విధంగా ప్రతిస్పందించగలగటమే జ్ఞానేంద్రియ వికాసం అవుతుంది. చలన వికాసం. తగిన వేగంలో సామర్థ్యంతో కాళ్లను చేతులను ఉపయోగించగలగటం చలన వికాసం అంటారు. శైశవ దశలో శిశువులో వచ్చే చలనాత్మక మార్పులు. మొదటిది పక్కకు దొర్లటం, రెండవది బోర్లా పడడం, మూడవది కూర్చోవడం, నాలుగవది నిలబడడం, ఐదవది నడవడం, ఆరవది పరిగెత్తడం. శిశువు తనంతట తాను స్వంతంగా నిలబడే వయస్సు 13 నుంచి 14 నెలలు. శిశువు తనంతట తాను స్వతంత్రంగా నడవడం ఏ వయస్సులో జరుగుతుంది? 15 నెలల వయస్సు. బోర్లా పడటం అనేది శిశువు యొక్క మొదట చలన వికాసంగా చెప్పవచ్చు. మూడవది పూర్వ బాల్య దశ, 3 నుంచి 5 లేదా 6 సంవత్సరాలు. శైశవ దశతో పోలిస్తే శారీరక వికాసం నిదానంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశలో పిల్లలు సగటున 2 నుంచి 3 అంగుళాలు పొడవు పెరుగుతారు. ఈ దశలో పిల్లలు సగటున సంవత్సరానికి 2 కేజీల బరువు పెరుగుతారు. శరీర నిర్మాణంలో స్థూలకాయత, లంబకృశకాయత, మధ్యమకాయత అనే భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో చివరి 4 పాలదంతాలు వచ్చేస్తాయి, అనగా మొత్తం 20 పాలదంతాలు ఏర్పడతాయి. ఈ దశలో మొదట ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతూ శాశ్వత దంతాలు రావటం ప్రారంభం అవుతాయి. స్వయం పోషక కౌశలాలు లేదా చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఈ దశలో సహజ సంసిద్ధత ఏర్పడుతుంది. అనగా స్వయంగా తినడం,
స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, తలదువ్వుకోవడం లాంటి స్వయం పోషక కౌశలాలు అలవడుతాయి. ఈ దశలో శరీర అవయవాలు గట్టిపడడం, కండర నియంత్రణ ఏర్పడటం ఉంటుంది. అందువల్ల పిల్లలు ఈ దశలో సాహసాలు చేస్తుంటారు. ఈ దశను అన్వేషణ దశగా లేదా సాహసాల వయస్సుగా. 4. ఉత్తర బాల్య దశ 5 లేదా 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు. మిగిలిన అన్ని దశలతో పోల్చినప్పుడు పెరుగుదల చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఉత్తర బాల్య దశలో ఎత్తు కంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. ఈ దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో వచ్చు శాశ్వత దంతాల సంఖ్య 28. ఈ దశ పూర్తయ్యే నాటికి పూర్తి వయోజనుడిగా పని చేసుకోగల స్వయం సహాయ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో చలనాత్మక నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది స్థూల కండర నైపుణ్యాలు. పెద్ద కండరాలను ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను స్థూల కండర నైపుణ్యాలు అంటారు. ఉదాహరణ డాన్స్ చేయడం, ఆడటం, కుంటడం లాంటివి. రెండవది సూక్ష్మ కండర నైపుణ్యాలు. చిన్న కండరాలను ఉపయోగించి అనగా వేళ్లను ప్రయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను సూక్ష్మ కండర నైపుణ్యాలు అంటారు. ఉదాహరణ రాయటం, బొమ్మలు గీయటం, రంగులు వేయటం మొదలైనవి. 5. కౌమార దశ 10 లేదా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. యవ్వన ఆరంభ దశను అతివ్యాప్తి దశ అని అంటారు. ఎందుకంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరములను కౌమార దశలోని మొదటి సంవత్సరములను కలుపుకొని ఈ దశ ఏర్పడినది. శిశువు అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మార్పు చెందుతాడు. శిశువు లైంగికతతో పరిపక్వత పొందినప్పుడు కుమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. కౌమారంను ఆంగ్లంలో అడాల్సెన్స్ అంటారు. అడాల్సెన్స్ అనే ఆంగ్ల పదం అడాల్సెర్ అనే లాటిన్ భాషా పదం నుండి స్వీకరించబడింది. లాటిన్ భాషలో అడాలసెరే అనగా పరిపక్వతకు రావడం అని అర్థం. ఇది శారీరక పెరుగుదల ఎక్కువగా జరిగే దశ. పెరుగుదల ద్వారా కనిపించే దశ. పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ. ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. బాలికలలో అండము, బాలురలో శుక్రకణములు విడుదల ప్రారంభమయ్యే దశ. హార్మోనుల విజృంభణ ఎక్కువగా ఉండే దశ. రూపురేఖలలో, ఆకారంలో, కంఠంలో ఒక్కసారిగా మార్పులు కనిపించే దశ. ఈ దశలో మార్పులన్నీ ప్యూబర్టీ ఆధారంగా జరుగుతాయి. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుండి తీసుకోబడింది. ప్యూబరిటాస్ అనగా మగాడు కావడం లేదా పురుషత్వ వయస్సు అని అర్థం. కౌమార దశను ఒత్తిడి, జగడం, సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నారు స్టాన్లీ హాల్, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. కౌమార దశను కిషోరప్రాయ వయస్సు అంటారు. చిన్నపిల్లల వలె ప్రవర్తించవలెనో పెద్దవారి వలె ప్రవర్తించవలెనో తెలియక అయోమయానికి గురి అయ్యే దశ.
భాషా వికాసం. భాషలోని వివిధ పదములను ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలను, తన కోరికలను, తన భావజాలమును ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరించగలగటం, ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోగలగటం అనేది భాషా వికాసం అవుతుంది. భాషా వికాస క్రమానుగత దశలు 4 దశలు. మొదటిది ప్రాక్ భాషా దశ లేదా పూర్వ భాషా దశ, మొదటి 4 నెలలు. 2 ముద్దు పలుకుల దశ లేదా ఇంగితాల దశ, 4 నుంచి 12 నెలలు. శబ్ద అనుకరణ దశ 1 నుంచి 1.5 సంవత్సరములు. 4 శబ్ద గ్రాహ్యక దశ 1.5 సంవత్సరముల పైన. మొదట ప్రాక్ భాషా దశ, శిశువు తనకు ఇష్టం వచ్చిన అర్థం పర్థం లేని శబ్దాలను చేసే దశ. 2 ముద్దు పలుకుల దశ, శిశువు తన కోరికలను, అవసరాలను సైగలు మరియు సంజ్ఞలతో తెలియజేస్తూ అస్పష్టమైన శబ్దాలను చేసే దశ. 3 శబ్ద అనుకరణ దశ, శిశువు పెద్దల మాటలను అనుకరణ ద్వారా, నిబంధనం ద్వారా నేర్చుకునేదే శబ్ద అనుకరణ దశ. 4 శబ్ద గ్రాహ్య దశ, ఇతరులు మాట్లాడే భాషను, వాటి అర్థాన్ని అవగాహన చేసుకొని, గ్రహించి, వాటిని నేర్చుకొని తిరిగి వాటి ద్వారా తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించే దశ. వాక్ వికాసంలో మైలురాళ్ళు. మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం ముందు జరుగుతుంది. 7 రోజుల వయసులో ఉన్న శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలదు. 2 సంవత్సరముల వయసులో తన తండ్రి వాక్కు, ఇతరుల వాక్కును మధ్య గల తేడాలను గుర్తించగలదు. 3 నెలల వయస్సులో 2 సంవత్సరముల వయసులో తన తండ్రి వాక్కు, ఇతరుల వాక్కును మధ్య గల తేడాలను గుర్తించగలదు. 3 నెలల వయస్సులో అచ్చులను పోలిన శబ్దాలను చేయగలడు. 6 నుంచి 8 నెలల వయస్సులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లులను పోలిన శబ్దాలను కూడా చేయగలడు. 10 నుంచి 14 నెలల మధ్య కాలంలో శిశువు ఒక లేబుల్ లాంటి పొడి లేదా పొడి పదాలు మాట్లాడగలడు. 12 నుంచి 18 నెలల మధ్య కాలంలో శిశువు సాధారణంగా 2 పదాలతో కూడిన వాక్యాలు నిర్మించి మాట్లాడగలుగుతాడు. 18 నెలల వయస్సులో బంతి లాంటి నామవాచక పదములను, తనకు ప్రాధాన్యత ఉన్న వ్యక్తుల పేర్లను ఉచ్చరించగలడు. అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావలసిన కనీస వయస్సు 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలు. 2 సంవత్సరాలు నిండే నాటికి 2 లేదా 3 పదాలతో కూడిన సరళ వాక్యాలను నిర్మించి మాట్లాడగలుగుతాడు. 3 సంవత్సరాల వయసులో 4 లేదా 5 పదాలతో కూడిన వాక్యములు మాట్లాడగలడు. 4 సంవత్సరముల వయసులో వస్తువుల మధ్య భౌతిక సంబంధాలను అర్థం చేసుకోగలడు. ఉదాహరణ: కింద, ప్రక్క, పైన మొదలైనవి. అదే వయస్సులోని పిల్లల పేర్లను, లింగాన్ని చెప్పగలడు. సర్వనామములను కూడా ఉపయోగించగలడు. 15 నెలల వయస్సులో శిశువు దాదాపు 10 మాటలను ఉచ్చరించగలడు. ఈ వయస్సులో అచ్చులు, హల్లులు, శబ్దాలు మాటలుగా ధ్వనిస్తాయి. శిశోర్ ప్రకారం 10 సంవత్సరాలు నిండే నాటికి శిశువు తన స్థానిక భాషకు చెందిన 34,300 పదాలు నేర్చుకుంటాడు. భాషా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం శిశువుకు 7 సంవత్సరముల ముందు ద్వితీయ భాషా అభ్యసనం ప్రారంభించినట్లయితే ఆ భాషను
శిశువు సమర్థవంతంగా అభ్యసించగలుగుతాడు. నోమ్ చోమ్స్కీ తార్కిక నిర్మాణాల భాషా వికాస సిద్ధాంతం. భాషార్జనలో సాంప్రదాయ భాషా సిద్ధాంతాలను వ్యతిరేకించి ఒక కొత్త తాత్విక నిర్మాణాల భాషా సిద్ధాంతమును ప్రకటించిన భాషా శాస్త్రవేత్త అవ్రమ్ నోమ్ చోమ్స్కీ. శిశువు పుట్టిన తర్వాత భాషను అనుకరణ ద్వారా నేర్చుకుంటాడని, బండూరా వంటి వారు నిబంధన ద్వారా నేర్చుకుంటాడని, స్కిన్నర్ లాంటి వారు చెప్పిన సాంప్రదాయ భాషా సిద్ధాంతాలన్నింటినీ వ్యతిరేకిస్తూ శిశువు పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యాన్ని అనువంశికంగా కలిగి ఉంటాడని, మిగిలిన సామర్థ్యాల వలె తగిన వయస్సు వచ్చేసరికి సహజ వివర్తనం ద్వారా భాషా వికాసము జరిగిపోతుంది అని చోమ్స్కీ సరికొత్త నూతన భాషా సిద్ధాంతమును ప్రకటించారు. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడిగా ఎవరిని చెప్పుకుంటారు? చోమ్స్కీ ప్రతిపాదించిన దృక్పథము లేదా వాదము నేటివిస్ట్ వాదము లేదా స్థానిక దృక్పథము. నేటివిస్ట్ దృక్పథము ఇది జీవ సంబంధ దృక్పథం. దీని ప్రకారం మానవులు ముందే ప్రోగ్రామ్ చేయబడిన వ్యాకరణ నియమాలతో పుట్టి వాటి ఆధారంగా భాషా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. చోమ్స్కీ రచించిన ప్రముఖ గ్రంథములు: మొదటిది లాంగ్వేజ్ అండ్ మైండ్, రెండవది ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని చోమ్స్కీ పేర్కొన్నారు. చోమ్స్కీ భాషార్జనలో సాంప్రదాయ వ్యాకరణమును వ్యతిరేకించి సార్వత్రిక వ్యాకరణం యూనివర్సల్ గ్రామర్ అనే నూతన భావనను ప్రవేశపెట్టారు. సార్వత్రిక వ్యాకరణం అనగా అనేక మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి వ్యాకరణంగా కలిగి ఉంటాయని, ఆ ఉమ్మడి వ్యాకరణానికి చెందిన నిర్మాణాలు ఆనువంశికంగా పుట్టుకతోనే తల్లిదండ్రుల జన్యువుల నుండి పొందుతాడని, పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే వ్యాకరణాంశములతో కూడిన అంతర్గత సామర్థ్యం కలిగి ఉంటాడని చోమ్స్కీ తెలిపారు. అందువల్లనే భాషా సూత్రాలను, నియమాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ప్రతి మనిషికి సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఉంటుందని, అది ఇతర సామర్థ్యాలలాగే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని, తగిన వయస్సు వచ్చేసరికి వికాసం జరిగి భాషా ప్రావీణ్యత లభిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే శక్తివంత జీవ సంసిద్ధతతో పుడతారని, వారి మెదడులో డిఫాల్ట్గా ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలు ఉంటాయని చోమ్స్కీ భావించారు. అందువల్లనే ప్రతి శిశువు 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్థం చేసుకొని ఒక వ్యాకరణ క్రమంలో మాట్లాడగలుగుతాడని చోమ్స్కీ పేర్కొన్నాడు. ఒక పక్షి పిల్లకి సహజ వివర్తనం ద్వారా ఎగరగలిగే శక్తి ఎలా వస్తుందో అలాగే భాష కూడా సహజ వివర్తనం జరిగి శిశువు మాట్లాడగలుగుతాడని చోమ్స్కీ పేర్కొన్నారు. అందరిలోనూ పుట్టుకతోనే వారి సామాజిక, సాంస్కృతిక, స్థానిక అంశాలకు అనుగుణంగా భాషా నిర్మాణాలు మెదడులో ఉండటం వల్లనే ఆ నేటివిటీకి సంబంధించిన భాషను పిల్లవాడు వ్యక్తపరచగలుగుతాడని పేర్కొన్నాడు. తన ప్రతిపాదించిన భాషా సంబంధమైన విజ్ఞానాన్ని సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంలో వివరించారు. సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పబడుతుంది, కానీ చోమ్స్కీ ప్రకారం భాష ఆర్జించబడుతుంది.
నేర్వటం వల్ల కాకుండా జన్యుపరమైన అంశాలు శిశువులో పరిణతి చెందడం వల్ల భాషార్జన జరుగుతుంది. ఎడమ మస్తిష్క అర్ధగోళంలోని బ్రోకా అనే ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుందని వీరు తెలిపారు. ప్రతి శిశువు యొక్క భాషార్జనకు కారణం పుట్టుకతోనే తన మెదడులో ల్యాడ్ను అనువంశికంగా కలిగి ఉండటమే అని చోమ్స్కీ తెలిపారు. ల్యాడ్ అనగా లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనగా భాషార్జన పరికరము లేదా భాషా గ్రహణ పరికరము. ఇది మానవ మెదడులో మాత్రమే ఉంటుంది, ఇతర ఏ జీవి మెదడులో ఉండదని, అందుకే ఇతర ఏ జీవులు కూడా భాషను నేర్చుకోలేకపోతున్నాయని అన్నాడు. ఇప్పుడే పుట్టిన శిశువుకు, పిల్లికి ఒకే రకమైన అనుభవాలు, పరిసరాలు కల్పించినప్పటికీ 2 సంవత్సరాల తర్వాత శిశువు మాట్లాడగలడు, కానీ పిల్లి మాట్లాడలేదు. కారణం పిల్లి మెదడులో ల్యాడ్ లేకపోవటమే. శిశువు మెదడులో ల్యాడ్ ఉండటమే అనేది వీరి వాదన. ల్యాడ్ యొక్క సామర్థ్యమును బట్టి ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషలను నేర్చుకోగలుగుతాడని చోమ్స్కీ భావించాడు. 3 నుంచి 10 సంవత్సరాల వయసులో భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుందని చోమ్స్కీ తెలిపారు. చోమ్స్కీ 4 రకాల వ్యాకరణములను ప్రవేశపెట్టారు. అవి యు యూనివర్సల్ గ్రామర్, టి ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, ఎఫ్ ఫార్మల్ గ్రామర్, జి జనరేటివ్ గ్రామర్. సాంఘిక వికాసం. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా జీవించలేడు. తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి జీవనం సాగించాలని కోరుకుంటాడు. ఆ కోరికనే యూథ జీవనం అంటారు. ఈ విధంగా ఇతరులతో కలిసిమెలిసి జీవించడంలో వ్యక్తి కలిగి ఉండే సఖ్యత, నైపుణ్యం, చక్కటి సంబంధాల నిర్వహణనే సాంఘిక వికాసం అంటారు. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించటమే సాంఘిక వికాసం. ఎలిజబెత్ హర్లాక్. వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యమును కలిగి ఉండటమే సాంఘిక వికాసం అనినవారు సోరెన్సన్. వ్యక్తిని మానవునిగా తీర్చు ప్రక్రియే సాంఘిక వికాసం. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అంటారు గ్యారెట్. వివరణ. వ్యక్తి తన కుటుంబంలోని ఇతర సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగుతో, సమాజంలోని ఇతర వ్యక్తులతో చక్కని సంబంధాలను కలిగి ఉండి సఖ్యతతో జీవించగలుగుతూ మానవ సంబంధాలను మెరుగుపరుచుకోగలగటమే సాంఘిక వికాసం అని చెప్పవచ్చు. సామాజికీకరణము. సమాజంలో ఉన్న జీవన శైలులను లేదా జీవన విధానాలను, నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకొని జీవించటాన్ని సామాజికీకరణము అంటారు. సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవటమే సామాజికీకరణము. ఫ్రిమన్ షావెల్. సాంఘిక వికాసం కలిగిన వ్యక్తి లక్షణములు. ఇతరులకు సహకరించటం, ఇతరులకు సహాయం చేయటం, ఇతరుల క్షేమం కోసం చర్యలు చేపట్టడం, సామాజిక పురోభివృద్ధికి పాటుపడడం, ఇతరులతో అన్యోన్యమైన సంబంధాలను కలిగి ఉండటం, ఇతరులను ప్రోత్సహించటం, ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం, సామూహిక కృత్యాలలో పాల్గొని సంఘసేవ చేయటం. అప్లికేషన్. మొదటిది, ఒక పిల్లవాడు ఏడుస్తుండి మరొక పిల్లవాడు వానికి తన బొమ్మను ఇచ్చి ఓదార్చినాడు. ఈ చర్య
బొమ్మను ఇచ్చిన పిల్లవాడిలోని ఏ వికాసాన్ని తెలియజేస్తుంది? సాంఘిక వికాసం. రెండవది, ఒక 10వ తరగతి విద్యార్థి ఒక గ్రామంలో జరిగే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని రహదారి పక్కనే చెట్లు నాటడం అనే చర్య అతనిలోనే ఏ వికాసాన్ని సూచిస్తుంది? సాంఘిక వికాసం. వివిధ దశలలో సాంఘిక వికాసం. మొదటిది, శైశవ దశ. సాంఘిక వికాసానికి పునాది మెట్టు కుటుంబం. శిశువు యొక్క సాంఘిక వికాసం ప్రారంభంగా ఈ చర్యను చెప్పుకోవచ్చు. తల్లిని గుర్తుపట్టి నవ్వటం 2 నుంచి 3 నెలల మధ్య జరుగుతుంది. పరిచయం ఉన్న ఇతర వ్యక్తులను చూసి నవ్వటం శిశువులో ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? 6 నుంచి 7 నెలల మధ్య కాలం. శిశువు యొక్క సాంఘిక ప్రతిస్పందన ముందు పెద్దవారితో మొదలై తరువాత చిన్నవారితో ఉంటుంది. 18 నెలల వయస్సులో పెద్దల ఆపేక్షణకు కోపంగా శిశువు ప్రతిస్పందిస్తాడు. శైశవ దశలో కనిపించు సాంఘిక క్రీడ ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ అనగా శిశువు తన ఆట బొమ్మలతో ఒంటరిగా తాను మాత్రమే ఆడుకోవడం. శిశువు తన బొమ్మలను ఎవరు తాకినా ఒప్పుకోడు. వ్యక్తి యొక్క సాంఘిక ప్రవర్తన శైశవ దశలో శిశువు పొందే తొలి సాంఘిక అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. రెండవది, పూర్వ బాల్య దశ. వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్యమైన దశ పూర్వ బాల్య దశ. ఎందుకనగా బయట వారితో కలిసిమెలిసి ఆడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అనే సాంఘిక కృత్యం ఈ దశలో ప్రారంభమవుతుంది. తద్వారా ఈ దశలో పిల్లల్లో సాంఘిక వైఖరి, సాంఘిక ప్రవర్తన నమూనాలు ఏర్పడతాయి. పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశ అని అంటారు. పూర్వ ముఠా దశ అని ఎందుకంటారంటే ఉత్తర బాల్య దశలో కనిపించు ముఠాలలో సభ్యులు కావటానికి కావలసిన శిక్షణ, అనుభవం పూర్వ బాల్య దశలోనే పొందటం. పూర్వ బాల్య దశలోని సాంఘిక క్రీడలు. మొదటిది, సమాంతర క్రీడలు 2 నుంచి 3 సంవత్సరములు. రెండవది, సంసర్గ క్రీడలు 3 నుంచి 4 సంవత్సరములు. మూడవది, సహకార క్రీడలు 4 నుంచి 5 లేదా 6 సంవత్సరముల వరకు. మొదటిది, సమాంతర క్రీడలు. 3 లేదా 4 పిల్లలు ఒకే చోటకు చేరి ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఎవరికి వారే వారి ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉండటాన్నే సమాంతర క్రీడలు అంటారు. ఇక్కడ అందరూ ఒకే రకమైన బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది, లేదా రకరకాల బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోరు. రెండవది, సంసర్గ క్రీడలు. 3 లేదా 4 పిల్లలు ఒక చోట చేరి ఆటను పోలిన ఆటనే అందరూ ఆడుకోవడాన్ని సంసర్గ క్రీడలు అంటారు. ఒకరి ఆటను ఒకరు గమనిస్తూ ఆడుకుంటుంటారు. ఇక్కడ కూడా ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోరు. ఉదాహరణ, ఇసుకలో గూళ్ళు కోటలు కట్టడం. మూడవది, సహకార క్రీడలు. 3 లేదా 4 పిల్లలు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఒకరి ఆట వస్తువును అందరూ పంచుకుంటూ ఒకరి పట్ల ఒకరు అనుకూలతను కనబరుస్తూ ఆడే ఆటలను సహకార క్రీడలు అంటారు. ఇక్కడ ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది, కానీ ఆటకు సంబంధించిన నియమ నిబంధనలను అంతగా పట్టించుకోరు. ఉదాహరణ, బంతితో రాయిని కొట్టే ఆట. పూర్వ బాల్య దశ అంతానికి అందరూ ఆమోదించే లేదా తిరస్కరించే ప్రవర్తనను ఎంచుకుంటారు. మూడవది, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను ముఠా దశ అని పిలుస్తారు. జట్టు భావన బాగా అభివృద్ధి చెందే దశగా ఉత్తర బాల్య దశను చెప్పవచ్చు. ఈ దశలో ముఠాలు ఆటలు లేదా సరదాల కోసం ఏర్పడతాయి. ఉత్తర బాల్య దశలో ముఠాలలో ఒకే లింగానికి చెందిన సభ్యులు ఉంటారు.
ముఠాలలో సభ్యులుగా ఉండటం వల్ల ముఠాకు విధేయుడై ఉండటం, ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, సాంఘిక ఆమోద ప్రవర్తనను కలిగి ఉండటం, సహకరించుకోవడం, కలిసిమెలిసి ఉండటం, నాయకత్వ లక్షణాలను రూపొందించుకోవడం మొదలైనవి శిశువులో అభివృద్ధి చెందుతాయి. ఈ దశ అంతానికి సాధారణంగా పిల్లలు జట్టులో వారి సాంఘిక మితి స్థితి కాకుండా ఇతరుల సాంఘిక మితి స్థితి గురించి కూడా అవగాహన ఏర్పడుతుంది. సాంఘిక మితి స్థితి అనగా ఒక సమూహంలోని ఇతర సభ్యులు తనను అంగీకరిస్తున్నారా లేక తిరస్కరిస్తున్నారా అనేవి తెలిసి ఉండటం. ఉత్తర బాల్య దశలోని క్రీడలు సాంఘిక క్రీడలు, ముఠా క్రీడలు లేదా జట్టు క్రీడలు. జట్టు క్రీడలు సమూహంలోని సభ్యులు 2 జట్లుగా విడిపోయి ఉమ్మడిగా ఆడుకునే ఆటలను జట్టు క్రీడలు అంటారు. ఉదాహరణ దొంగ పోలీస్ ఆట. 4. కౌమార దశ. కౌమారులు బాల్యంలో ఏర్పరచుకున్న ముఠాల నుండి విడిపోయి కొత్త సమూహాలను ఏర్పాటు చేసుకుంటారు. వీటినే గ్యాంగ్స్ అంటారు. గ్యాంగ్స్ను సమవయస్క బృందాలు ఆర్ పీర్ గ్రూప్స్ అని అంటారు. సాధారణంగా అబ్బాయిల సమూహాలు పెద్దవిగా ఉంటాయి, కానీ వారి అమ్మాయిల సమూహాలు చిన్నవైనప్పటికీ వారి మధ్య బలమైన బంధం ఉంటుంది. కౌమార దశను సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా చెప్పుకుంటారు. సాంఘిక కార్యక్రమాలలో భాగస్వామ్యం ఎక్కువ అవటం వల్ల వీరిలో సాంఘిక పరిజ్ఞానం పెరిగి సాంఘిక సమర్థత అభివృద్ధి చెందుతుంది. కౌమార దశలో సమూహంలో ఎక్కువ సమయం గడపటం వల్ల పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కౌమార దశను పాత్ర గుర్తింపు కోరుకునే దశగా భావిస్తారు. ఇక్కడ పాత్ర గుర్తింపు అనగా తన ఉనికిని, తన మూర్తిమత్వాన్ని ఇతరులు గుర్తించి పొగడాలని కోరుకోవటం. తన ఉనికిని ఇతరులు గుర్తించాలని కోరుకోవటం. వ్యక్తి పూజ లేదా నాయకారాధన ఎక్కువగా కనిపించు దశ కౌమార దశ. వ్యక్తి పూజ అనగా తనకు నచ్చిన సినిమా హీరోను కానీ, క్రికెట్ స్టార్ను కానీ, రాజకీయ నాయకుని కానీ ఆరాధించటం. సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరుకునే దశ కౌమార దశ. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా అంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటి సంఘసేవ చేయడం కౌమార దశ నుండి ప్రారంభమవుతుంది.